సార్ మీ పేరు? నరసింహారావు అండి. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ఎలా ఉంది సార్? కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగుందండి. బాగుంది. లేబరు ఇసుక ఫ్రీ అన్నారు. లేబర్కి పనులు ఉన్నాయి. బాగానే ఉంది అందరికీ. గత గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా బెటర్ అనిపిస్తుంది సార్? ప్రస్తుతానికైతే బెటరేనండి. ఇంతకుముందు గవర్నమెంట్ కంటే బెటరే. చాలామందికి వర్క్స్ ఉన్నాయి కదా, ఎవరికైనా పనులు ఉంటేనే జీవనాధారం. పనులు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, పర్లేదు, బాగానే. అంటే ఇప్పుడు అమరావతిని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది అంటారు ఈ సరౌండింగ్ ఏరియాస్? బాగానే ఉంటుందండి. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్మెంట్ చేయాలి, హైటెక్ సిటీ అని. అది ఎలా డెవలప్మెంట్ ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది డెవలప్మెంట్. బాబు గారు ఒక అడ్మినిస్ట్రేటరు, బాగానే ఉంటుంది. దాని తోడు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇంకా అభివృద్ధి అనేది ఇంకా ముందుకెళ్ళాలని, కూటమి బాగుంటుందని ఆశిస్తున్నాను నేనైతే. గత 5 ఏళ్ళలో ఎక్కడ కూడా కంపెనీస్ రాలేదు, నిరుద్యోగత పెరిగిపోయింది, ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక కంపెనీ రాలేదు, ఒక పెట్టుబడి రాలేదని చెప్పారు. సో మరి 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? ఐటీ మినిస్టర్గా అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఎలా పనిచేస్తున్నారు? ఐటీ అనేది రాలేదని అన్నారు, కానీ వస్తుంది. బాబు గారి దగ్గర సస్తా ఉంది, వస్తుందండి. పెట్టుబడులు వస్తే బాగానే ఉంటుంది, పాలన బాగుంటుందని అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా సార్, ఏ విధంగా చూడొచ్చు మీరు? అది మనం మాట్లాడలేము సార్. అదంతే, వెళ్ళాలి అనేది ఉండాలి సార్కి. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అంటున్నాడు ఆయన. ప్రతిపక్ష హోదా అనేది అది మరి పెద్ద పెద్దవాళ్ళకి తెలుసు అది ఎలా అనేది. అంతే. అంటే పేరు షేక్ అహ్మద్, ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ ఎంప్లాయీ. అంటే సార్ ఎలా ఉంది సార్? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది సార్? ఇప్పుడు చంద్రబాబు గారికి పరిపాలన 50 రోజులు అవుతుంది. 50 రోజులు అంతా బాగా జరుగుతుంది. 5 అయింది, 5 3 10 150 రోజులు అయింది కదా. పరిపాలన బాగా ఉంది. ఇసుక కూడా ఫ్రీగా ఇచ్చేశారు. అన్నా క్యాంటీన్లో కూడా బాగానే జరుగుతుంది మీల్స్. నేను 2 సార్లు 3 సార్లు భోజనం చేసాను, బాగానే ఉంది పరిపాలన అంతా. క్యాంటీన్లో క్వాలిటీ లేని ఫుడ్ పెడుతుంటారు అనేసి ఇట్లా ఆరోపించేవారు కదా సార్, మీరు తిన్నారంటున్నారు, ఎట్లా ఉంది సార్? వైట్ రైసు, పెరుగు ఉంటుంది, సాంబార్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటున్నాయి. ఓన్లీ చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు, దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం. నేను వీక్లీ వన్స్ తింటా, బాగానే ఉంటుంది. ఓకే, అంతా బాగానే ఉంది. పరిపాలన కూడా బాగానే ఉంది. ఎంప్లాయీస్ కూడా ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. అంతకుముందు పరిపాలన చేసిన వాళ్ళు 15 రోజులకి 20 రోజులు కూడా ఇచ్చేవాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీకి. ఇప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నాయి. అంటే గతంలో ఎలా ఉండేది సార్? నార్మల్గా పరిపాలన ఎలా ఉండేది గతంలో? ఇబ్బందులు పెట్టారు? సొంతంగా పరిపాలించేవాడు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన ఒక్కరోజు కూడా కనపడలా. ఎప్పుడు పరదాల మధ్యలో వెళ్ళేవాడు. సచివాలయంలో ఉద్యోగులు కూడా కనపడలా. పరదాలకు ఎక్కడం, పరదాల కాడ దిగటం, మళ్ళీ ఎక్కడం, రోడ్లమ్మటి ఇళ్ళమ్మటి మనుషులను కూడా సూచించేవాళ్ళు కాదు. అలా చేసేవాడు ఆయన పరిపాలన. అది దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఫ్రీగా ఉంది, పరిపాలన కూడా బాగుంది. అంటే ఈ వృద్ధాప్య పెన్షన్ కూడా పెంచారు కదా, ఆయనకు చెప్పగానే మొత్తం 1000 రూపాయలు పెంచేసి ఇస్తున్నారు. అండ్ వికలాంగులకి పెన్షన్ పెంచారు. వాళ్ళు పెంచారు, వాళ్ళు బాగా. వాళ్ళకి ఫస్ట్ తారీఖు ఇచ్చారు. 6 గంటలకి ఇచ్చేస్తున్నాం, ఉదయం 6 గంటలకే ఇచ్చేస్తున్నాం ఇళ్ళమ్మటి వచ్చి. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం పడితే ముందు రోజే శనివారం ఇస్తున్నారు. లేని వాళ్ళు ఉంటే సోమవారం వచ్చి తీసుకుంటున్నారు. అది ఆదివారం అయినా ఫస్ట్ తారీఖు అయినా ఇచ్చేస్తున్నారు. అదేం లేదు, బాగానే ఉంటుంది పరిపాలన. ఓకే, అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది అంటారు 5 ఏళ్ళు? అభివృద్ధి 5 ఏళ్ళు పరిపాలన బాగానే ఉంటుంది. సచివాలయం బాగానే అభివృద్ధి చేస్తున్నారు. ఎంప్లాయీస్కి ఇళ్ళు ఇస్తున్నారు. మరి తర్వాత పోలీసు వాళ్ళకి కట్టారు ఇళ్ళు, అవి కూడా రన్నింగ్లో ఉన్నాయి. అది రాజధాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు కదా చంద్రబాబు గారు, రాజధాని కూడా బాగా డెవలప్ అవుద్ది అంటారు 5 ఏళ్ళలో? బాగా డెవలప్ అవుద్ది, 99% డెవలప్ అవుద్ది. కాకపోతే వృద్ధాప్యం రిటైర్డ్ పెన్షన్లకు మటుకు ఇళ్ళు లేవు. రిటైర్డ్ పెన్షన్గా రిటైర్ అయిన డబ్బులతోనే చచ్చిపోతున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇల్లు కడితే బాగుంటుందని నా ఉద్దేశం. అది గతంలో ఎక్కడ అభివృద్ధి లేదని చెప్పేవారు కదా సార్, ఎంప్లాయ్మెంట్ లేదు, కంపెనీలు లేవు, పెట్టుబడులు రాలేదని చెప్పేవారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? లోకేష్ గారు అయితే మొన్న అమెరికా వెళ్ళారు కదా, కంపెనీలతో మాట్లాడారు, వస్తున్నారు కంపెనీ వాళ్ళు. రోజు చంద్రబాబు గారి దగ్గరికి వస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, పెడతారు. మంగళగిరిలో కూడా ఒక పెద్ద స్టేడియం డెవలప్ చేస్తున్నారు, దాన్ని కూడా అభివృద్ధిలో చేస్తారు. ఏదైనా ఒక పరిశ్రమ కడతారని చూసుకుంటున్నారు. మంగళగిరి ప్రాంతంలో ఒక పరిశ్రమ కడితే రోజుకి 4000 మంది బతుకుతారు. అది అంటే మంగళగిరిలో భారీ మెజార్టీతో లోకేష్ గారిని గెలిపించారు కదా, సో గెలిపినందుకు లోకేష్ గారు బాగానే పనిచేస్తున్నారా? మరి బాగానే పనిచేస్తున్నారు. రోడ్లు కూడా బాగా మరమ్మతులు చేస్తున్నారు, అన్నీ బాగా చేస్తున్నారు.
90,000 మేయర్తో గెలిపించారు, అందరూ వేశారు ఓట్లు. బాగుంది పరిపాలన కూడా. గతంలో రాష్ట్రం అంతా కూడా రోడ్లంతా గుంతలమయం అయిపోయింది కదా, ఇప్పుడు సంక్రాంతి లోపు ప్యాచ్ వర్కులుగా మొత్తం గుంతలన్నీ మాయించేయమని అయితే చంద్రబాబు గారు చెప్పారు. పనులు జరుగుతున్నాయి, చూసారా? జరుగుతున్నాయిగా, రోడ్లు గుంటలన్నీ పూర్తి చేస్తున్నారు, చూస్తున్నాం, రోజు జరుగుతూనే ఉన్నాయి. అంతా బాగుంది అంటారు. బాగుంది, అభివృద్ధి కూడా బాగుంది. ఓకే.